లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కర్ అవార్డు ప్రధానోత్సవం తాజాగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది సినిమా తారలు పాల్గొన్నారు. ఊహించినట్లుగానే ఓపెన్ హైమర్ సినిమాకు అవార్డులు పంట పండింది. ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడితో సహా మొత్తం 7 అవార్డులు ఈ సినిమాను వరించాయి. సాధారణంగా సినిమా తారలకు సంబంధించి ఆస్కార్కు నామినేట్ కావడమే ఒక పెద్ద ఘనత. అయితే నివేదికల ప్రకారం ఆస్కార్ గెలిచిన తర్వాత విజేతకు ఎలాంటి ప్రైజ్ మనీ లభించదు. కేవలం బంగారు పూత పూసిన ట్రోఫీ మాత్రమే బహుకరిస్తారు. సాధారణంగా మన దేశంలో అయితే ఏదైనా అవార్డు వస్తే నగదు కూడా బహుకరించే సాంప్రదాయం ఉంది. అయితే ఆస్కార్ గెలుచుకున్న వారికి అవార్డు తప్ప మరేమి లభించదు. కానీ దీనివల్ల ప్రత్యక్ష ప్రయోజనాల కంటే పరోక్ష ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఆస్కార్ గెలిస్తే అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడుతుంది. కళాకారులు, సాంకేతిక నిపుణులు పేరు ప్రఖ్యాతలు పొందుతారు. దీంతో పాటు రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. ఆస్కార్ విన్నింగ్ ప్రొడక్షన్ హౌస్ల చిత్రాలకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. ఇక ఆస్కార్ ట్రోఫీ విషయానికి వస్తే దీన్ని కాస్యంతో తయారు చేస్తారు. 24 క్యారెట్స్ బంగారంతో పూత పూస్తారు. ట్రోఫీని తయారు చేయడానికి $1000 పడుతుంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 82,000. అమ్ముతే వచ్చేది అంతేనా? ఆస్కార్ గెలుచుకున్న సెలబ్రిటీలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంటుంది. ఇక విజేతలు తమ ఆస్కార్ ట్రోఫీని విక్రయించే హక్కు కూడా ఉంటుంది. అయితే అకాడమీకి మాత్రం అమ్మాల్సే ఉంటుంది. ప్రతిఫలంగా మీకు $1 లభిస్తుంది. అంటే కేవలం 82 రూపాయలు. బయట వారికి ఆస్కార్ అవార్డులను విక్రయించకుండా ఉండేందుకు ఈ అవార్డులను పంపిణీ చేసే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్ సైన్స్ ఈ తరహా నిబంధనలను రూపొందించింది.